హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పాస్తా చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. వాటికి కావాల్సిన పదార్థాలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. 4 రెబ్బల వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లము, అల్లం కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒకటి కరివేపాకండి, ఒక ఉల్లిపాయ, టమాటో ఒకటి, ప్లస్ క్యారెట్ హాఫ్ ముక్క, కొద్దిగా ఒక 4 బీన్స్, కొంచెం కొత్తిమీర అండి. 1/2 కేజీ పాస్తా ఇవి తీసుకున్నానండి. తీసుకొని కడిగేసి నానబెట్టేసానండి. చిటికెడు పసుపు అండి. వాటిలోకి పాస్తాలోకి 1/2 టీ స్పూన్ కారము, ఎర్ర కారము, 1 టీ స్పూన్ సాల్ట్. ఇది పాస్తా మసాలా అండి. ఇది వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు వేడి అయ్యింది. దాంట్లో ఆయిల్ వేద్దామండి. ఈ పావుతోని 2 అండి, 2 వేసాను ఆయిల్. రెండు వేసాను కదండి. అయితే వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వేస్తున్నానండి. ఇది కూడా పచ్చి వాసన పోతే దీంట్లో స్మెల్ అనేది అరోమా అనేది బయటకు వస్తుందండి. ఆ అరోమాతో మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకండి. తర్వాత ఉల్లిపాయ వేయాలండి. ఒకటి కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ వేసేయాలి. ఉల్లిపాయ వేగనివ్వాలండి కొద్దిగా. బాగుంటుందండి ఇంట్లో చేసుకొని తింటే. పాస్తా అనేది ఈ రోజుల్లో తర్వాత క్యారెట్ వేద్దామండి. క్యారెట్, బీన్స్ దీంతోనే మగ్గిపోతే వేగుతున్నాయి కదండి. మనకి చిన్నపిల్లలు వెజిటేబుల్స్ అంటే తినరండి. కొందరు పెద్దవాళ్ళు కూడా దేంట్లోనన్నా వేస్తే తినరు. కాబట్టి కొందరికి ఇష్టం ఉండదు. అయితే ఇందులో గ్రీన్గా చిన్నగా కట్ చేసుకున్నాం, బీన్స్ కట్ చేసుకున్నాం. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి వెజిటేబుల్స్. ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం కలర్ఫుల్గా ఆరెంజ్, గ్రీను, ఉల్లిపాయ వైట్ అన్నీ ఇట్లా కనిపిస్తుంటే అట్రాక్షన్ అవుతారు. పిల్లలు కూడా టేస్ట్ బాగుందంటే తినేస్తారండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయాలండి. టమాటా కొద్దిగా మగ్గాలి. చూడండి టమాటా ఇలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు అండి, చిటికెడు పసుపు వేస్తున్నాను. తర్వాత కారం ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కారం వేసుకుంటే. పాస్తా మసాలా అండి. తర్వాత సాల్ట్ అండి వేసుకున్నాం కదండి. అట్లా చాలా అంతా మగ్గుతుందండి. మగ్గింది. వెజిటేబుల్స్ అన్నీ మగ్గాయి.
ఇప్పుడు మనము ఈ పాస్తా ఉంది కదండి, కడిగి పెట్టుకున్నాం కదా, ఈ పాస్తా ఇందులో వేసేయాలండి. వేసాను కదండి, చూడండి ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పాస్తా ఉడకాలి అంటే కొంచెం మనము అదేంటి వాటర్ వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు పెట్టండి. వన్ చెంబు నిండా, ఒక చెంబు నిండా వాటర్ వేస్తున్నానండి. ఇంకొంచెం వేద్దామండి, ఉడకాలి కదా అది. 1.5 మళ్ళీ పోస్తున్నాను వాటర్. ఇప్పుడండి ఈ పాస్తా మొత్తం వేద్దామండి. ఇలా మునిగిపోవాలి. ఇలా మునిగాక ఇప్పుడు ఉడకాలండి మంచిగా. ఒక 5-10 మినిట్స్ ఉడికితే రెడీ అయిపోద్ది. చూడండి ఇలా ఉడుకుతుంది కదండి. ఇవన్నీ పాస్తా కొంచెం పైప్స్ అండి ఇవి, స్ప్రింగ్స్ కాదు, పాస్తా పైప్స్ తీసుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయాయండి పాస్తా. ఇద్దండి కొత్తిమీర వేసుకున్నాను మీది నుండి. ఇప్పుడు రెడీ అయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో చూపిస్తాను. అయితే చూసారా, సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది. చూసారా, సర్వింగ్ చేసి పెట్టాను బౌల్లోకి. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందండి. పిల్లలు కూడా పెద్దలు కూడా అందరు లైట్గానే ఉంటుందండి మనకి బ్రేక్ఫాస్ట్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.